నగరపాలక సంస్థ స్థానిక 18వ డివిజన్లో కొత్తూరు అమ్మవారిశాలలో స్థానికంగా ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం సమస్యలు. అక్కడ డ్రైనేజ్ సమస్య, చిన్నపాటి వర్షానికి కూడా మోకాళ్ళ లోతు నీళ్లు వస్తున్నటువంటి విషయం చూస్తాం. ఈ అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని అక్కడ స్థానిక కార్పొరేటర్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ డ్రైన్ కన్స్ట్రక్షన్ ని చేపట్టిన విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ కన్స్ట్రక్షన్ లో భాగంగానే అక్కడ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సందర్భం ఈ దృష్ట్యా కూడా వాళ్ళకు ముందే ఇంటిమేషన్ కూడా చేయడం జరిగింది. ఈ విషయం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినప్పటికీ కూడా దాన్ని పారదోలి వాళ్ళు దాన్ని పెడమోహన పెట్టడం వల్ల ఈ రోజు కేవలం అక్కడ వర్క్ జరుగుతున్నటువంటి పరిసరాల్లో అందరూ అక్కడ అధికారులు ఉన్నారు, ఇరు పార్టీల వాళ్ళు ఉన్నారు. కూటమి నాయకులు కేవలం అవకాశవాద రాజకీయాలకు తెరలేపడానికి ఒక అవకాశం తీసుకొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా కక్ష సాధింపు చర్యగా ఈ రోజు అరెస్ట్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు మనం డిఎస్పీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకి స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ప్రక్రియ అది ఒక స్థానికంగా కన్స్ట్రక్షన్ లో భాగంగా జరిగింది. ముఖ్యంగా దాన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేయడానికి కూడా కారణమైన వాళ్ళు అక్కడ కార్పొరేటర్లు కాదు, మా పార్టీ నాయకులు ఎవ్వరు కూడా ప్రేరేపించే రాజకీయాలు కానీ అవకాశవాద రాజకీయాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా చెయ్యరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు గతంలో ఇప్పుడు ఎప్పటికీ కూడా అనంతపూర్లో ఒక ప్రశాంత వాతావరణాన్ని ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లామే గానీ ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రేరేపించి కక్ష సాధింపు చర్యలు కానీ అవకాశవాద రాజకీయాలు కానీ చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ పూర్తిగా దాదు వాళ్ళ తప్పు లేదు. ఇది కేవలం కన్స్ట్రక్షన్ లో భాగంగా ఒక కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ లో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ చేసినటువంటి విషయాన్ని అంశాన్ని వాళ్ళు కూడా పరిగణించి డిఎస్పీ గారితో కూడా చెప్పడం జరిగింది, సిఐ గారితో కూడా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం చేసి అనవసరంగా కక్ష సాధింపు చర్యగా కేసు బనాయించి దాదును ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో ఆ అబ్బాయికి పూర్తిగా న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.